హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీ టీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే రాష్ట్రీయ గీతంపై మరి ఇంకా నీడలు అలాగే అలుముకొని ఉన్నాయి. ఏదైతే తెలంగాణ ఉద్యమకారులు ఇప్పటికి కూడా అందులో కాకతీయ కళాతోరణానికి సంబంధించి చార్మినార్కు సంబంధించి చరణాలను తొలగించారా లేదా యథావిధిగా ఉంచారా లేదంటే 2.5 నిమిషాలకు కుదింపు పేరుతోటి మరి అందులో కాకతీయుల కళావైభవాన్ని అదేవిధంగా గోల్కొండ నవాబుల మరి చరిత్రను అందులో తొలగించారని ఉద్యమకారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోవైపు కాంగ్రెస్ మిత్రపక్షమైన సిపిఐ నేత నారాయణ మరి ఏదైతే రాజముద్ర జోలికి వెళ్ళవద్దని చెప్పి మరి ఇక్కడ మార్పు పేరుతోటి చిహ్నాల మార్పు కాదు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలని చెప్పి సలహా ఇస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఏదేమైనా రేపు నిర్వహించబోయే తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు మరి ఇక్కడ తెలంగాణ ప్రజలకు ఆనందహేళి కలిగించాల్సింది పోయి ఇక్కడ వివాదాల సుడిగుండంలో చుట్టుముట్టి ఉన్నాయి. ఈ విధంగా మంత్రులు ఎవరు కూడా ఈ వివాదాన్ని తమ తలకెత్తుకోవడానికి మరి ముందుకు రావడం లేదు. అన్నీ తానై రేవంత్ రెడ్డి ఆ వివాదాలన్నింటినీ కూడా మోస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక వార్తా కథనాలను కనుక పరిశీలించినట్లయితే తెలంగాణ దినపత్రికలో రాష్ట్ర గీతాన్ని మార్చేశారా, కాకతీయ గోల్కొండ చార్మినార్ల ప్రస్తావన లేదా, పోతన కొమరం భీములను మర్చిపోయారా, కుదింపు పేరుతో ఆత్మగౌరవ ప్రతీకలను వదిలేశారా, ఆఖరికి పచ్చని మాగాణం అనేది కూడా లేకుండా పాయే, రాష్ట్ర గీతంపై సర్వత్రా విమర్శలు, మీడియాలో వచ్చిన గీతంపై అసంతృప్తి, సీఎం రేవంత్ తీరుపై మండిపాటు అని చెప్పి ఏదైతే జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం ఈ పదాలు చెవిన పడగానే ఒళ్ళు పులకరిస్తుంది. మనసు జై తెలంగాణ అంటూ పరవశిస్తుంది. మలిదశ ఉద్యమంలో ఆటపాట ఎంత ప్రభావం చూపాయో అందరికీ తెలిసిందే అని చెప్పి ఏదైతే జయ జయ హే తెలంగాణ అని చెప్పి తెలంగాణ ఉద్యమాన్ని ఒక ఊపినటువంటి మరి ఆ రాష్ట్ర గీతాన్ని అధికారికంగా ప్రకటించడానికి రేవంత్ రెడ్డి ముందుకొచ్చిండు. అందులో భాగంగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మరి దాన్ని 13.5 నిమిషాల నిడివిని కుదించాలని చెప్పినప్పుడు ముందుకు రాని అందశ్రీ ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పిన మాట ప్రకారం మాత్రం దాన్ని 2.5 నిమిషాలకు కుదించడానికి కూడా ముందుకు వచ్చిండు. అందులో భాగంగా ఆయన ఏదైతే మరి ఇక్కడ గోల్కొండ నవాబులకు సంబంధించి కానీ అదేవిధంగా కాకతీయుల కళాతోరణాన్ని తొలగించడానికి అందులో భాగంగా ఏదైతే రాష్ట్ర గీతంలో ఉన్నదో అందులో కూడా చరణాలను తొలగిస్తూ ఉన్నారని చెప్పి దానిలో భాగంగా నిన్నటి రోజున మీడియాకు సోషల్ మీడియాలో కొంతవరకు లీకులు వచ్చినాయి. వాటిని తొలగించిన చరణాలు ఇక్కడ సోషల్ మీడియాలో ప్రత్యక్షం దాంతో మరి తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో రేపు అధికారికంగా ఆవిష్కరించే ఆ రాష్ట్ర గీతంలో ఆ పదాలు ఉంటాయా లేదా అనే దాని మీద తెలంగాణ ఉద్యమకారులు మాత్రం మరి ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక రాష్ట్ర చిహ్నంలో మూడు రంగులు ఇదేమైనా పార్టీ చిహ్నం, ఆ పార్టీ ముద్ర ఉండేలా ప్రణాళిక, అసలు రేవంత్ సర్కార్ ఉద్దేశం ఏంటి, చిహ్నంలో రాచరిక గుర్తులు తీసేయడమా, తమ పార్టీ రంగులను అందులో పెట్టడమా అని చెప్పి ఏదైతే ఇక్కడ నూతనంగా ఆవిష్కరిస్తామని చెప్తున్న లోగో ఏదైతే ఉన్నదో ఆ లోగోకు సంబంధించి ఇక్కడ ఒక లీక్ వచ్చింది. ఏదైతే మీడియాకు సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉన్నది. ఇందులో మరి ఏదైతే అశోక చక్రానికి సంబంధించిన 3 సింహాల బొమ్మతో పాటు ఇక్కడ తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని పెడతామని చెప్పి అదేవిధంగా 3 లైన్లు పెట్టిండ్రు. ఇక్కడ మరి ఏదైతే ఎరుపు రంగు అదేవిధంగా కింద గ్రీను మధ్యలో మరి వైటు, ఇది కేవలం వాళ్ళ పార్టీ గుర్తును సింబల్ను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి పూర్తిగా తెలంగాణ మీద కాంగ్రెస్ ముద్ర వేయడానికి, ఇది కాంగ్రెస్ ద్వారానే తెలంగాణ వచ్చిందని చెప్పి దీన్ని పునర్నిర్మాణం చేయడానికి ఏదైతే ఇప్పటి వరకు కేసీఆర్ ద్వారానే తెలంగాణ వచ్చిందని చెప్పి తెలంగాణ ప్రజలు ఎవరైతే నమ్ముతా ఉన్నారో వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ వైపు డైవర్ట్ చేయడానికి, కాంగ్రెస్ మాత్రమే తెలంగాణ కోసం మరి తెలంగాణ ఇచ్చింది, తెలంగాణ ఇచ్చిన పార్టీకి మరి ఇక్కడ క్రెడిట్ దక్కాలా అని చెప్పి మరి ఇందులో కేసీఆర్ ఆనవాళ్ళు తొలగిస్తా అని చెప్పి ఇక్కడ చార్మినార్ను తొలగించడం, అదేవిధంగా ఏదైతే మరి కాకతీయుల కళాతోరణాన్ని తొలగించడానికి ప్రయత్నం చేస్తూ అందులో భాగంగా ఇక్కడ లోగో మార్పు అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చింది ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అందులో భాగంగా 3 రంగులను ఇందులో పొందుపరిచిన విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. 3 రంగుల జెండా బట్టి సింగమంలో కదిలినాడు ఒక్కరో కాంగ్రెసు సూర్యుడు. ఇప్పుడు ఈ పాట స్ఫూర్తి రాష్ట్ర చిహ్నంలోనూ కనబడుతుందా అంటే అవుననే సమాధానం ఇస్తుంది. తాజాగా రాష్ట్ర చిహ్నం పేరుతో హడావిడి చేస్తున్న రేవంత్ సర్కార్
లీక్ చేసిన ఓ చిహ్నంలో 3 రంగులు కనిపించాయి. ఈ విధంగా 3 రంగులు పెట్టి మరి ఏదైతే మార్పు అని మార్పు తీసుకొస్తా అని చెప్పిండో అది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడం అటుంచి ఇక్కడ చిహ్నాల మార్పు, టీఎస్ నుంచి టీజీగా మార్పు, తెలంగాణ తల్లి విగ్రహ మార్పు, అదేవిధంగా ఏదైతే రాష్ట్ర గీతాన్ని గత మరి 20 సంవత్సరాల నుంచి రాష్ట్ర గీతాన్ని పాడుకుంటా ఉన్నారో అందులో చరణాల మార్పు తీసుకొచ్చి ఈరోజు రేవంత్ సర్కార్ మరి మార్పు పేరుతోటి ప్రజలకు ఏమాత్రం మరి దాంతో ఏమాత్రం ఉపయుక్తం లేని లబ్ధి లేని అంశాలలో మాత్రం మరి తన కాంగ్రెస్ పార్టీ మార్కు వేసుకోవడం కోసం చేస్తున్న మార్పులను మనం గమనించవచ్చు. మరోవైపు వాళ్ళ ఏదైతే మిత్రపక్ష నేత ఉన్నాడో జాతీయ నేత ఆయన చిహ్నం జోలికి పోవద్దు, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టు, రేవంత్కు నారాయణ హితబోధ అని చెప్పి రాష్ట్ర చిహ్నం మార్పుపై సిపిఐ నారాయణ సీఎం రేవంత్ రెడ్డికి చురుకలందించారు. రాష్ట్ర చిహ్నం మార్పుపై కుస్తీ పడుతున్న రేవంత్ రెడ్డిని దానికి జోలికి పోవద్దంటూ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తయారు చేసిన సింబల్ జోలికి వెళ్ళకపోవడమే మంచిదని సూచించారు. ముఖ్యమంత్రి హోదాలో చేయాల్సింది ఈ మార్పులు కాదని రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని చెప్పి ఆయన స్వపక్షానికి ఏదైతే మిత్రపక్షం నేతలు ఉన్నారో ఆ మిత్రపక్షం నేతలు కూడా రాష్ట్రంలో ఈ వివాదాలు ఏంది, ఇదేంది, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు పాత ప్రభుత్వం కంటే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువ చూపెట్టి వాళ్ళకి ఏదైతే ఆర్థికంగా ప్రజలను బలోపేతం చేయడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఇలాంటి మార్పుల పేరుతోటి లోగోలు మార్చిన, టీఎస్ నుంచి టీజీగా మార్చిన, చిహ్నాలు మార్చిన, లేకపోతే రాష్ట్ర గీతంలో చరణాలు మార్చిన ప్రజలకు ఒరిగేదేం లేదని చెప్పి సొంత ఏదైతే మిత్రపక్షం నుంచే విమర్శలు వస్తున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక రేవంత్ చెప్పిన బలిదేవత ఎవరు, వందలాది మందిని పొట్టన పెట్టుకున్న పార్టీ ఏది, ఎక్స్ వేదికగా కేటీఆర్ ప్రశ్నల వర్షం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. ట్విట్టర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు. తెలంగాణలో వేలాది మంది ఎవరి వల్ల అమరులయ్యారు, అమరుల వీరుల స్తూపం ఎవరి వల్ల నిర్మించాల్సి వచ్చిందంటూ నిలదీశారు. 1952లోనే ఉమ్మడి రాష్ట్రం వద్దని హైదరాబాద్ స్టేట్ ప్రత్యేక రాష్ట్రంగా ఉండాలని పోరాటం చేస్తున్న విద్యార్థులపై సిటీ కాలేజ్ వద్ద కాల్పులు జరిపి 6గురిని బలిగొన్నది ఎవరు, కాంగ్రెస్ ప్రభుత్వం. 1969 తొలిదశ ఉద్యమంలో 370 తెలంగాణ బిడ్డల్ని చంపింది ఎవరు, 71 పార్లమెంట్ ఎన్నికల్లో మరి ఇక్కడ జరిగిన అంశాలను ఇవన్నింటినీ కూడా ప్రస్తావిస్తూ ఆఖరికి మలిదశ ఉద్యమంలో జరిగిన 1200 మందిని పొట్టన పెట్టుకున్నది ఎవరు, దానికి సంబంధించి ఈరోజు తెలంగాణ మరి అమరులు ఎట్లయినరు, ఆ చిహ్నం ఎందుకు వచ్చింది, ఇవాళ మరి ఒక్క ప్రాణం కూడా నేల కొరగకుండా మరి ఎందుకు తెలంగాణను ఏర్పాటు చేయలేదు, ఈరోజు బలిదేవత ఎవరు అనే అంశాన్ని కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి గ్రహించాలి. రేవంత్ రెడ్డి గతంలో ఏం చెప్పిండు, సోనియా గాంధీని బలిదేవత అని చెప్పి పేర్కొన్న ఆయన ఈరోజు తెలంగాణకు తల్లి అని చెప్తా ఉన్నాడు. మరి అమరవీరుల స్తూపాన్ని ఇక్కడ చిహ్నంలో పెడతా అంటున్నారు కదా, అసలు అమరవీరుల స్తూపం ఎందుకు ఆవిర్భావం అయింది, అసలు అమరులు ఏ విధంగా అయినరు, అమరులు అవ్వడానికే కాంగ్రెస్ పార్టీ కారణం కదా. అలాంటప్పుడు మరి తెలంగాణ ఇచ్చిన క్రెడిట్ సోనియాకి దక్కాలనా, లేకపోతే ఇంతమంది నీ పొట్టన పెట్టుకున్న మరి పాపం కాంగ్రెస్ పార్టీ మొయ్యాలనా అనే అంశాన్ని ప్రశ్నల వర్షం కురిపించిండు రేవంత్ రెడ్డిపై కేటీఆర్ అనే అంశాన్ని ఇక్కడ మనం ప్రధానంగా గమనించాలి. ఫీజుల నియంత్రణపై చట్టం ఏది, కొత్త చట్టంపై నెల క్రితం హడావిడి చేసిన సర్కార్, ఎన్నికలై 2 వారాలు అవుతుంది, ఇప్పటికీ ఎక్కడా ఊసేలేదు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో వేలల్లో ఫీజుల వసూలు, ఆల్రెడీ స్కూళ్ళలో అడ్మిషన్లు ప్రారంభం, ఇంకెప్పుడు చట్టం చేస్తారంటూ తల్లిదండ్రుల ఆందోళన. పిఆర్ స్టంట్లతో కాలం గడిపేస్తున్న రేవంత్ సర్కార్, చట్టం ఈ ఏడాదైనా వస్తుందా అన్న ప్రశ్నలు ఏదైతే మరి రేవంత్ రెడ్డి నూతనంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మరి రకరకాల స్టేట్మెంట్లు ఇచ్చిండు, ఏదైతే చెవులను సంతోషపెట్టే విధంగా. అందులో ఫీజుల నియంత్రణ మీద కూడా త్వరలోనే చట్టం తీసుకొచ్చి ప్రైవేటు ఫీజులు ఏదైతే దోపిడీ చేస్తూ ఉన్నారో విద్యార్థుల తల్లిదండ్రులను అవన్నిటినీ అరికడతా అని చెప్తా ఉన్నాడు. మరోవైపు ఈ రోజు నుంచే జూన్ ప్రారంభమైంది, మరి ఇక్కడ మరో వారం రోజుల్లో మరి క్లాసులు ప్రారంభమవుతున్నాయి. ఆల్రెడీ ప్రైవేట్ విద్యా సంస్థలలో ఇప్పటికే అడ్మిషన్లు ప్రారంభమైనాయి. ఒక రకంగా కొన్ని స్కూళ్ళలో మాత్రం ఆల్రెడీ క్లాసులు కూడా స్టార్ట్ చేసిన పరిస్థితి. మరి ఫీజుల నియంత్రణ మీద చట్టం ఏది, ఇంకెప్పుడు తీసుకొస్తారు, మరి ఆరంభ శూరత్వమేనా, పిఆర్ స్టంట్లేనా అని చెప్పి ఇక్కడ తెలంగాణ దినపత్రిక ప్రశ్నిస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక మంచినీళ్ళ కోసం మాత్రం ప్రజలకు ఇంకా తిప్పలు తప్పడం లేదు. మంచినీళ్ళు మహాప్రభు, 20 రోజులుగా రాని నీళ్లు పట్టించుకొని పాలకులు రోడ్డెక్కిన జూలూరుపాడు జనం అని చెప్పి మంచినీళ్ళ కోసం మరి ఏదైతే గత 10 సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే నీళ్ళ కోసం తలనాడిందో మళ్ళీ అవే పరిస్థితులు ఇక్కడ ప్రధానంగా చోటు చేసుకుంటున్న అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇకపోతే మొన్నటి రోజున
ఏదైతే మద్యం అంశాన్ని కేసీఆర్కు అంటగడుతూ కొన్ని ఛానళ్ళు మరి తప్పుడు ప్రచారాలు చేసినాయో, ఏదైతే కోర్టులో మరి వాదనల సందర్భంగా కేసీఆర్కి వీళ్ళందరినీ పరిచయం చేసినాం, కేసీఆర్ ద్వారానే మద్యం లాబింగ్ జరిగిందని చెప్పి వాదనలు జరిగినట్టు ఈడీ ముందు కవిత ఒప్పుకున్నట్టుగా మరి ఏబిఎన్ లాంటి ఏదైతే ఆంధ్ర తాబేదార్ పత్రికలు, ఇటు కాంగ్రెస్ రేవంత్ రెడ్డికి తాబేదార్ పత్రికలు, చంద్రబాబు అనుకూల మీడియా ఏదైతే ఉన్నదో కేసీఆర్ మీద దుమ్మెత్తిపోయడానికి మరి ప్రసారాలు చేసింది. దాని మీద నిన్నటి రోజున మాజీ ఎంపీ, మాజీ ప్రభుత్వ విప్పు బాల్క సుమన్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో సహా పలు ఛానళ్లపై ఫిర్యాదు చేసిండు. దానికి సంబంధించిన అంశాన్ని ప్రధానంగా ప్రచురించింది. కేసీఆర్ ప్రతిష్ఠ దెబ్బతినేలా వార్తల ప్రసారం, లిక్కర్ పాలసీ కేసులో అసత్య ప్రచారం, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాల్క సుమన్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై దుష్ప్రచారం చేస్తున్న పలు మీడియా ఛానళ్లపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆ పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. లిక్కర్ పాలసీ కేసులో కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేలా ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో పాటు పలు మీడియా ఛానళ్లు అసత్య ప్రచారం చేశాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏదైనా మొత్తానికి ఇంకా కూడా మరి ఏదైతే ఆంధ్ర మీడియా కేసీఆర్ మీద కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే మరి అసత్య ప్రచారాలను వండి వారుస్తూ ఉన్నది. ఇప్పటికి కూడా వాళ్ళ కక్ష ఇంకా తీరలేదు. కేసీఆర్ ఓడిపోయినప్పటికి కూడా వాళ్ళు ఇంకా కూడా ఆయన మీద తప్పుడు వార్తలు రాసి రాక్షసానందం పొందుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. జర ఆలోచించండి, నిరుద్యోగులతో ఆటలొద్దు. జూన్ 9న ఇంటెలిజెన్స్ బ్యూరో ఎగ్జామ్ గ్రూప్ 1 నెల రోజులు ఆపండి అని చెప్పి ఒకటేసారి మరి ఏదైతే నిరుద్యోగులకు వెంటనే పరీక్షలు నిర్వహిస్తున్న పరిస్థితులలో మరి నిరుద్యోగులతో ఆటలాడద్దు. జూన్ 9న ఇంటెలిజెన్స్ బ్యూరో ఎగ్జామ్ ఉన్నాయి కాబట్టి మరి గ్రూప్ 1 ఎగ్జామ్ను వాయిదా వేయాలని చెప్పి మాజీ ఐపీఎస్ అధికారి నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థి మరి ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అభ్యర్థిస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. నమస్తే తెలంగాణ దినపత్రిక విషయాల్లోని వార్తలను కనుక పరిశీలించినట్లయితే, గన్ పార్క్ చుట్టూ ఇనుపకంచె, తెలంగాణ అమరవీరుల స్థూపం ఉన్న హైదరాబాద్లోని గన్ పార్క్ వద్ద శుక్రవారం ఇనుపకంచె మొలిచింది. ఒకవైపు జూన్ 2న జరగనున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు అమరవీరుల స్థూపాన్ని ముస్తాబు చేస్తూనే మరోవైపు ఎన్నడూ లేని విధంగా గన్ పార్క్ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం వివాదాస్పదం అవుతున్నది. ఏదైతే గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపం ఉన్నదో దానికి సంబంధించి మరి రేపటి రోజున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడ ముస్తాబు చేస్తూనే దాని చుట్టూ కూడా ఇక్కడ ముళ్ళ కంచెలు వేసి, నువ్వు మాది ప్రజాప్రభుత్వం, మా ప్రభుత్వం రాగానే ఇనుప కంచెలు తొలగిస్తున్నాం, గేటు తొలగిస్తున్నాం అని చెప్పిన మరి గప్పాలు కొట్టుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు చూసుకున్నట్టయితే మరి తెలంగాణ అమరవీరుల స్థూపానికి కూడా చుట్టూ ఇనుప కంచెలు వేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇకపోతే మరో అంశాన్ని పరిశీలించినట్లయితే, కేసీఆర్ పథకాలు బంద్, సంక్షేమానికి కాంగ్రెస్ సర్కార్ తూట్లు, రాష్ట్ర ప్రగతికి బాటలు వేసిన స్కీములు రద్దు, అంతర్జాతీయ ప్రశంసలు దక్కిన పథకాలకు మంగళం, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, సీఎం బ్రేక్ఫాస్ట్ అన్నీ బంద్, దళిత బంధు, బీసీలకు 1,00,000, విదేశీ విద్యానిధి మాయం, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, సాగునీటి ప్రాజెక్టులకు అదే గతి, కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేయాలన్న ఆలోచనే కారణమా? ఏదైతే కేసీఆర్ మరి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి మరి అన్నిటిని కూడా పథకాలన్నింటినీ కూడా బంద్ చేస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. దేశంలోనే మరి నెంబర్ 1గా తెలంగాణను తీర్చిదిద్దడంలో భాగంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టింది ఇక్కడ కేసీఆర్. దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ లాంటి మరి అనేక పథకాలను తీసుకొచ్చిండు. అదేవిధంగా దళిత బంధు, బీసీ బంధు అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే అట్టడుగు వర్గాలను ఉన్నత స్థాయికి తీర్చడం కోసం అనేక పథకాలను ప్రవేశపెడితే మరి సంక్షేమ పథకాలన్నిటికీ కూడా మంగళం పాడే దిశగా ఇక్కడ కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుందని చెప్పి ప్రధానంగా వార్తను ప్రచురించింది నమస్తే తెలంగాణ పత్రిక. ఇకపోతే 2 రైతుల ఆత్మహత్య, దిగుబడులు రాక అప్పులు తీర్చలేక మెదక్, నల్గొండ జిల్లాలో తనువు చాలించిన యువ కర్షకులు అని చెప్పి మరి రైతు ఆత్మహత్యలు మళ్ళీ మొదలైనవి. ఇప్పటికే ఏదైతే 5 నెలల్లో 200 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి ఏదైతే మళ్ళీ కొత్త నూతన పెట్టుబడులు పెట్టాల్సి రావడం, ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో మరి ఇక్కడ దిగుబడులు రాలేదు, ఇప్పుడు పెట్టుబడులు లేక యువ కర్షకులు ఇక్కడ ఆత్మహత్య చేసుకున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక రాజధానిపై ఉమ్మడి వాదన, 10 ఏళ్ళైనా ఏపీకి రాజధాని కరువు, రేపటితో తీరనున్న ఉమ్మడి గడువు, హైదరాబాద్పై మళ్ళీ ఏపీ నేతల కన్ను, పాతరాగం అందుకుంటున్న నేతలు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని పలువురు వ్యాఖ్యలు, మండిపడుతున్న తెలంగాణ వాదులు. 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలన్న గడువు జూన్ 2తో ముగుస్తుంది. ఏపీ నేతలు మళ్ళీ ఉమ్మడి కుట్రలకు తెరలేపుతున్నారు. ఉమ్మడి రాజధాని పేరుతో తెలంగాణపై పెత్తనం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరికొన్నేళ్ళు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలంటూ కుట్రలు రాగం ఎత్తుకున్నారని చెప్పి ఏదైతే మరి ఇక్కడ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా హైదరాబాద్ను
మరి జాతీయ రెండో రాజధానిగా చేయాలని, అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని మరి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఆంధ్ర నేతలు కూడా హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగానే ఉంచాలి. ఇప్పటికి 10 ఏళ్ళు, మరి రేపటితోటి 10 ఏళ్ల కాలం పూర్తవుతున్నది. రేపటి నుండి మరి కేవలం ఉమ్మడి రాజధాని కాదు, హైదరాబాద్ అనేది తెలంగాణకే రాజధాని. ఒకవైపు ఏదైతే ఆంధ్ర ప్రాంత నాయకులు మరి వాళ్ళ దగ్గర రాజధాని ఏర్పాటు చేసుకుంటూనే మరోవైపు ఇక్కడ దీన్ని ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కొట్లాడుతున్న పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన ఆస్తులు అవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ నగరం మీద కన్నేసిన ఆంధ్ర నాయకులు ఇంకా కూడా దీన్ని ఉమ్మడి రాజధానిగానో లేదంటే కేంద్రపాలిత ప్రాంతంగానో చేయాలనే కుట్రలు పన్నుతున్న పరిస్థితి. మరోవైపు మరి ఇక్కడ బాబు అనుచరుడు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో అని చెప్పి తెలంగాణ ప్రజలందరూ మరి ఆందోళన చెందుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక తోరణం తొలగిస్తే రణమే, చిహ్నాన్ని మార్చే చర్యలను పూర్తిగా విరమించుకోవాల్సిందే. కాంగ్రెస్ సర్కార్ ఓర్గాలు న్యాయవాదుల అల్టిమేటం, కోర్టు ఎదుట నిరసన, సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు. హన్మకొండ కాలేజీ జంక్షన్లో బీఆర్ఎస్ మానవహారం, కళాతోరణం రాచరికం కాదు మన రాజసం అంటున్న దాస్యం వినయ్ భాస్కర్. ఏదైతే మరి అధికారిక చిహ్నం నుండి కాకతీయ కళాతోరణాన్ని తొలగిస్తామని చెప్పి ప్రభుత్వం మరి ప్రయత్నాలు చేస్తూ ఉన్నదో దాన్ని ఇక్కడ ఓరుగాళ్ళకు సంబంధించి వరంగల్లో లాయర్లందరూ కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేసిరు. కోర్టు ముందర నిలబడి ఇది ఏదైతే మరి ఇక్కడ కళాతోరణం కాదు, కాకతీయులది కళాతోరణం కాదు, అది రాచరికం కాదు, మన రాజసం. కాకతీయ కళాతోరణం అనేది రాచరికానికి సంబంధించింది కాదు, అది ఏదైతే సాంస్కృతిక వైభవానికి ప్రతీక అని చెప్పి అక్కడ వరంగల్ ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలందరూ కూడా మరి నిరసిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక నేడే లోక్సభ ఆఖరిపోరు 7 రాష్ట్రాలు, ఒక యూటీలోని 57 నియోజకవర్గాల్లో పోలింగ్. బరిలో 904 మంది అభ్యర్థులు ఓటును వినియోగించుకోనున్న 10,60,00,000 మంది ఓటర్లు. జూన్ 4న ఫలితాల ప్రకటన. నేడు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్, 6:30 తర్వాత అంచనాలు వెల్లడి. వివిధ సర్వే సంస్థల ఏర్పాట్లు అని చెప్పి ఏదైతే లోక్సభ చివరి విడత 7వ విడత ఎన్నికలు ఈరోజు ఆల్రెడీ ప్రారంభమైనాయి. ఉదయం 7 గంటల నుంచే ప్రారంభమైనాయి. ఈరోజే మరి ప్రధాని మోడీ పోటీ చేస్తున్న వారణాసికి సంబంధించిన ఎన్నిక కూడా ఈరోజే జరగనున్నది. అదేవిధంగా ఈరోజు సాయంత్రం 6:30 తర్వాత ఎగ్జిట్ పోల్స్ మరి విడుదలయ్యే అవకాశం ఉన్నది. ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. 4వ తారీఖు ఫలితాలు వెలువడనున్నప్పటికీ కూడా ఎగ్జిట్ పోల్స్ మీద మరి చివరి ఎన్నిక జరిగే వరకు ఎన్నికల కమిషన్ నిషేధం విధించడంతో ఇప్పటి వరకు మరి ఎవరికి ఎలా ఉంటుందనే అంచనాలు మరి ఎగ్జిట్ పోల్స్ విడుదలైతే ప్రజలు ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి మరి ఎగ్జిట్ పోల్స్ కోసం అటు రాజకీయ పార్టీలతో పాటు ఇటు దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితులలో సాయంత్రం 6:30 గంటలకు మరి ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యే అవకాశం ఉన్నది. ఇక నాగపూర్ అగ్నిగుండం 56 డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రత నమోదు, దేశ చరిత్రలోనే అత్యధికం. దేశవ్యాప్తంగా 60 మందికి పైగా మృతి. బీహార్లోనే 32 మంది. అల్లాడుతున్న ఢిల్లీ వీధుల్లో స్ప్రింక్లర్లతో ఉపశమనం ఏర్పాట్లు. తెలంగాణలోనూ 47 డిగ్రీల పైనే గరిష్ట ఉష్ణోగ్రతల నమోదు అని చెప్పి ఏదైతే గతంలో ఎన్నడూ లేని విధంగా మరి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నాగపూర్లో 56 డిగ్రీల సెల్సియస్ మరి ఉష్ణోగ్రత నమోదైంది. ఢిల్లీలో 52.9 అత్యధిక ఉష్ణోగ్రత అనుకుంటున్న నేపథ్యంలో నాగపూర్ అగ్నిగుండంగా మారింది. మరోవైపు ఢిల్లీలోని వీధుల్లో మరి బయటకు వచ్చిన ప్రజలు ఉపశమనం పొందడానికి ఈ రకంగా స్ప్రింక్లర్లను ఏర్పాటు చేసిరు. ఆ స్ప్రింక్లర్ల కింద సేద తీరుతున్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. మరో 2-3 రోజుల పాటు ఇవే ఉష్ణోగ్రతలు ఉన్నాయి. ఒకవైపు నైరుతి ఋతుపవనాలు కేరళ వాయుగుండం ప్రారంభమైంది. 2-3 రోజుల వర్షాలు పడుతున్నాయని చెప్తున్న నేపథ్యంలో మరి ఉష్ణోగ్రత కూడా అధికంగానే ఉన్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక టెస్కాబ్ను అగ్రగామిగా మెరుగైన సేవలతో బ్యాంకుల బలోపేతం. 9 ఏళ్లలో అనేక సంస్కరణలు తెచ్చాం. కంప్యూటరీకరణను, సైబర్ సెక్యూరిటీ ఆదర్శం. పార్టీలతో సంబంధం లేకుండా పనిచేసిన నాపై అవిశ్వాసానికి యత్నాలు దురదృష్టకరం. అందుకే చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్న టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు అని ఏదైతే టెస్కాబ్ చైర్మన్ జిల్లా సహకార బ్యాంకులకు సంబంధించి రాష్ట్ర సహకార బ్యాంకు చైర్మన్ ఉన్నారో కొండూరు రవీందర్ రావు, ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి రావాలని చెప్పి కాంగ్రెస్ నాయకులు ఆహ్వానించిండ్రు. దానికి ఆయన వ్యతిరేకించడంతో ఆయన మీద అవిశ్వాసానికి రంగం సిద్ధం చేసిండ్రు. ఈ పరిస్థితుల్లో పదవి కాపాడుకోవడానికి మరి చైర్మన్, వైస్ చైర్మన్లు ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాలని పిలిచినప్పుడు కూడా తాము కేసీఆర్ వెంటే ఉంటామని, తమకు పదవులు ముఖ్యం కాదని చెప్పి ఏదైతే గతంలో మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మరి తమ పదవులను తృణప్రాయంగా వదిలేసుకున్నారో కేసీఆర్, అదేవిధంగా అప్పటి ఎమ్మెల్యేలు, అప్పటి మంత్రులు మరి తృణప్రాయంగా ఎవరైతే వాళ్ళ పదవులను వదిలేసుకున్నారో ఈరోజు రవీందర్ రావు కూడా అదేవిధంగా
తనకున్న టెస్కాప్ చైర్మన్ పదవిని తృణప్రాయంగా వదిలేసిండు. నా అవసరం లేదు, నేను కేసీఆర్ వెంటే ఉంటా అని చెప్పి మరి కేసీఆర్ వెంటే అడుగులు వేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే ఎంపీ ప్రజ్వల్ రేవన్న అరెస్ట్. లైంగిక దాడుల కేసు నిందితుడు జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవన్న ఎటకెల గురువారం అర్ధరాత్రి పోలీసులకు చిక్కాడు. ఏదైతే లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నాడో మరి ఇక్కడ కర్ణాటక సంబంధించిన ఎంపీ, సిట్టింగ్ ఎంపీ, ఆయన లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న రోజే ఆయన జర్మనీకి బయలుదేరి వెళ్ళిండు. ఆ తర్వాత 34 రోజుల తర్వాత నిన్నటి రోజున ఏదైతే బెంగళూరులో మరి దిగిండో ఎయిర్పోర్ట్లో, ఆయన ఎయిర్పోర్ట్లోనే మరి మహిళా పోలీస్ అధికారులతోటే ఆయనను అరెస్ట్ చేయించింది. ఎందుకంటే మహిళల్లో ధైర్యం కల్పించడం కోసం సిట్టులో పూర్తిగా మహిళా అధికారులతోటి సిట్ ఏర్పాటు చేసి ఆ మహిళా అధికారులతోటే ఆయనను అరెస్ట్ చేసిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక వచ్చిందే సగం బ్లాక్తో ఆగం. పత్తి విత్తనాల కోసం రైతుల అగచాట్లు. సీజన్ మొదలయ్యేదాకా ఏమాత్రం పట్టించుకొని వ్యవసాయ శాఖ అవసరమైన విత్తనాల్లో సగమే సిద్ధం, ఇంకా సేకరణలోనే అధికారులు. నల్ల బజారుకు బ్రాండెడ్ నాణ్యమైన విత్తనాలు 2 ధరకు విక్రయాలు. కొన్ని చోట్ల కాలం చెల్లిన సీడ్స్ అంటగడుతున్న వ్యాపారులు. అనుమతి లేని BT3 విత్తన విక్రయాలు కూడా. వ్యాపారులతో అధికారుల కుమ్మక్కు, తూతూ మంత్రంగా దాడులు. 2 ఉన్నతాధికారుల మధ్య సమన్వయ లోపంతోనూ సమస్య అని చెప్పి వచ్చిందే సగం బ్లాక్తో ఆగమాగం అని చెప్పి ఇక్కడ రైతులకు ఏదైతే సౌకర్యాల కల్పనలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని చెప్పడానికి ఈ అంశాన్ని మనం ప్రధానంగా భావించవచ్చు. ఇప్పటికే రైతులు విత్తనాల కోసం రోడ్లెక్కిన పరిస్థితి, మరి రాస్తారోకాలు చేస్తూ ఉన్నారు. మరోవైపు చెప్పులు లైన్లో పెట్టి, పాస్బుక్లు లైన్లో పెట్టి విత్తనాల కోసం వేచి ఉంటే కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి కావాలనే మరి రైతులతోటి చెప్పులు లైన్లో పెట్టిస్తూ ఉన్నారు, బుక్కులు లైన్లో పెట్టిస్తున్నారని చెప్పి చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఆదిలాబాద్ లాంటి ప్రాంతంలో రైతుల మీద లాఠీ చార్జీలు చేసిర్రు, కానీ అవన్నీ అవాస్తవాలని చెప్తా ఉన్నారు. రైతులకు మార్కెట్లో విత్తనాలు అందుబాటులో ఉన్నాయి, సరిపడా ఉన్నాయని చెప్పి చెప్తున్న పరిస్థితులలో మరి వచ్చిందే సగం బ్లాక్తో ఆగమాగం అని చెప్పి సగం వరకే ఏదైతే డిమాండ్కి సరిపడా విత్తనాలు సరఫరా చేయక సగం విత్తనాలనే మరి పంపించడంతో దాంతో మరి రైతులు ఆగమాగం అవుతున్నారు. ఆ సగంలో కూడా మరి ఎవరైతే వ్యాపారులు ఉన్నారో వాటిని బ్లాక్ తరలిస్తున్న పరిస్థితి. మరి దీని మీద 2 ప్రధాన అధికారుల సమన్వయ లోపంతో ఇదంతా జరుగుతుందని చెప్పి మరి పరిశోధనాత్మక కథనం ప్రచురించింది ఇక్కడ సాక్షి దినపత్రిక. మరి ఇప్పటివరకు వ్యవసాయ శాఖ మంత్రి మాత్రం కేవలం చిన్న ప్రకటన ఇచ్చి చేతులు దులుపుకున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. దీని మీద మరి సీరియస్గా సమీక్ష కానీ మరి అధికారుల్లో మరి దీని మీద ప్రత్యేక డ్రైవ్ కూడా ఎలాంటిది కేటాయించలేదు. మరి దీంతో ఇక్కడ రైతులందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు, నానా అవస్థలు పడుతూ ఉన్నారు. ఈ రకంగా మరి రైతులు పడిగాపులు కాస్తున్నా కూడా కాంగ్రెస్ కనబడడం లేదు. కేవలం రాష్ట్ర గీతాల మీద గీతాలాపనలతోటి మరి ముద్రలు ఎలాగా మార్చాలి, మరి తెలంగాణ తల్లి విగ్రహాలను ఎలాగా మార్చాలి అని చెప్పి మరి ఏదైతే కేసీఆర్ గుర్తులను, ఆనవాళ్ళను ఏ విధంగా తొలగించాలి అనే ప్రయత్నంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ తప్ప ఇక్కడ రైతుల బాగోగులను చూడడానికి మాత్రం ప్రయత్నం చేయడం లేదు. గత ఏదైతే రబీ సీజన్ చూసుకున్నట్టయితే కనీసం సాగునీళ్ళు అందియక మరి పంటలన్నీ ఎండిపోయిన పరిస్థితి. ఆ తర్వాత వచ్చిన అరాకొర పంటలకు ఇటు ప్రకృతి ప్రకోపంతో కొంతవరకు నష్టపోయిండు. చివరికి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చిన తర్వాత అక్కడ సకాలంలో ధాన్యం కొనుగోలు చేయక ఇబ్బందులు పడ్డ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు ఖరీఫ్ సీజన్ రాగానే విత్తనాలకు ఇబ్బంది అవుతుంది. మరోవైపు పత్తి రైతులకు కూడా పత్తి విత్తనాలు సరఫరా చేయలేని దుస్థితిలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని ప్రధానంగా మనం ఇక్కడ గమనించాలి. ఇకపోతే ఇది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారానే మిషన్ భగీరథకు సంబంధించిన నీళ్ళన్నింటినీ కూడా అదేవిధంగా హైదరాబాద్కు తాగునీరు అయితేంది, అదేవిధంగా NTPCకి మరి కరెంటు కోసం 2 TMC నీళ్లు మరి ఇక్కడ ఏదైతే శుక్రారంపేట రిజర్వాయర్ కూడా ఈ ఎల్లంపల్లి నుంచే నీళ్ళు వస్తాయి. దీని కెపాసిటీ 20 TMCల కెపాసిటీ. మరి ఏదైతే కాళేశ్వరాన్ని మరి దాని మీద బురద జల్లి అది కూలిపోయింది, నిరార్థకం అని చెప్పి ఉన్న నీళ్ళన్నింటినీ కూడా సముద్రం పాలు చేసిరో ఇక్కడ మరి ఏదైతే ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిగా ఎండిపోయిన పరిస్థితులను మనం ఇక్కడ గమనించవచ్చు. గత ఏడాది పొడవునా నీటితో కలకల్లాడిన పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రస్తుతం అడుగంటిపోయింది. అటు కాళేశ్వరం రిజర్వాయర్ నుంచి ఎత్తిపోతలు నిలిచిపోవడం, ఇటు ఇన్ఫ్లో లేకపోవడం, ఇంకోవైపు మండే ఎండలతో నీరు ఆవిరైపోతుండడం, మిగిలిన నీటిని NTPC విద్యుత్ హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం తరలిస్తుండడంతో ప్రాజెక్టు వట్టిపోయింది. దీని నీటి నిల్వ సామర్థ్యం 20.175 TMCలు కాగా శుక్రవారం 5.08 TMCలకు పడిపోయిందని చెప్పి ఏదైతే మరి నీటితోటి నిండుకుండలా కలకలలాడే ఎల్లంపల్లి ప్రాజెక్టు కాంగ్రెస్ అస్తవ్యస్త నిర్ణయాలతోటి ఈరోజు పూర్తిగా ఎండిపోయింది. అందుకే రాష్ట్రంలో సాగునీరు మాట దేవుడెరుగు, తాగునీటికి కూడా ఇప్పుడు కరువు ఏర్పడ్డ పరిస్థితి. ఇవన్నిటిని కూడా పరిశీలించిన ఏదైతే జస్టిస్ బృందం ఉన్నదో మరి వీళ్ళు వేసిన
ఏదైతే కాంగ్రెస్ చేసిన విచారణలో భాగంగా జస్టిస్ బృందం అదేవిధంగా ఏదైతే ఎన్డీఎస్ఏ నిపుణుల బృందం ఉన్నదో అందుకే తక్షణం మరమ్మతులు చేపట్టి ఆ నీటిని మరి వచ్చిన చుక్క నీటినైనా వృధా పోనీయకుండా ఎత్తిపోయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి. మరోవైపు బీఆర్ఎస్ నేతలందరూ కూడా నెత్తి నోరు కొట్టుకున్నా కూడా నీటిని ఎల్లంపల్లిలో ఉన్న నిల్వ ఉన్న నీటిని కూడా కిందికే వదిలేసిండ్రు. కేవలం ఓట్ల కోసం రాజకీయాలు చేసి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా ఎండగట్టడంతో ప్రజలకు తాగునీరు కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉన్నది. మరో వారం రోజులు కనుక వర్షాలు కురవకపోతే రాష్ట్రమంతా కూడా తాగునీటి కోసం అల్లాడిపోయే పరిస్థితులు కూడా నెలకొన్నాయనే విషయాన్ని మనం అందరం ఇక్కడ గమనించాలి. ఇక బీఆర్ఎస్ ఉద్యమ పాత్ర ప్రతిబింబించేలా నేటి నుంచి తెలంగాణ అవతరణ ఉత్సవాలు ఏర్పాట్లపై నందినగర్ నివాసంలో అధినేత కేసీఆర్ సమీక్ష. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు భారత రాష్ట్ర సమితి సన్నాహాలు పూర్తి చేసింది. పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా 3 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాల జాబితాను సిద్ధం చేసిందని చెప్పి మరి ఏదైతే తెలంగాణను తీసుకొచ్చిన పార్టీగా మరి ఉద్యమ పార్టీగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అదేవిధంగా రాజకీయ పార్టీగా తెలంగాణ పునర్నిర్మాణంలో భాగమై 10 సంవత్సరాల పాటు తెలంగాణను మరి దేశంలోనే అత్యంత మరి సంపన్న రాష్ట్రంగా అదేవిధంగా త్వరితగతిన అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా నిలబెట్టిండో కేసీఆర్. దానిలో భాగంగా ఈ దశాబ్ది ఉత్సవాలను కూడా ఘనంగా నిర్వహించడానికి ఈ రోజు నుంచి 3 రోజుల పాటు మరి ఘనంగా ముగింపు ఉత్సవాలు నిర్వహించడానికి మరి నిన్నటి రోజున ఆయన నివాసంలో దీని ప్రణాళికలు రూపొందించి బీఆర్ఎస్ శ్రేణులను ఆదేశించిన అంశాలను మనం ఇక్కడ గమనించవచ్చు. కేసీఆర్కు సీఎం రేవంత్ ఆహ్వానం. రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగస్వాములు కావాలని లేక తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి దశాబ్ది వేడుకలకు రావాల్సిందిగా బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావును రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ సలహాదారు అర్కర వేణుగోపాల్ శుక్రవారం కేసీఆర్ని కలిశారని చెప్పి మరి ఏదైతే ఇక్కడ దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొనాలని చెప్పి మరి ఇక్కడ రేవంత్ రెడ్డి కేసీఆర్కు ఆహ్వానం పంపిన విషయాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. మరి ఇక్కడ ఏదైతే చిహ్నాలను మారుస్తూ ఉన్నాం మరి రాష్ట్ర గీతాన్ని మరి ఇక్కడ అధికారికంగా ప్రకటించబోతున్నాం, దీనిలో మీరు భాగస్వాములు కావాలని చెప్పి మాత్రం ఆహ్వానించలేదు. బయట కాపు కాసి కాళ్ళు చేతులు కట్టేసి స్టింగ్ ఆపరేషన్తో పిల్లల విక్రయ ముఠా ఆట కట్టించిన అక్క చెల్లెళ్ళు అని చెప్పి హైదరాబాద్లో ఏదైతే పిల్లల అమ్మకాలకు సంబంధించిన ముఠాను పోలీసులు పట్టుకున్నారో దాని వెనుక పూర్తిగా ఈ 3 అక్కా చెల్లెళ్ళ స్టింగ్ ఆపరేషన్ మరి వీళ్ళు స్థానికుల సహకారంతో చేసిన ఈ స్టింగ్ ఆపరేషన్ మూలంగానే అంత పెద్ద ముఠాను పట్టుకోవడం జరిగింది. మనం నిన్నటి రోజున చూసినాం మరి పోలీసులు వలపన్ని పట్టుకున్నట్టుగా మనందరం భావించినాం. దాని వెనుక వీళ్ళ కష్టం ఉన్నది. వీళ్ళు ఏదైతే వీళ్ళకి సంబంధించి మరి ఒక అమ్మాయి ఇచ్చిన సమాచారం మేరకు వీళ్ళు 3 కూడా మరి ఎవరైతే ఆర్ఎంపీ డాక్టరు మరి ఆమె కేంద్రంగా ఇక్కడ పిల్లల విక్రయ ముఠా మరి కార్యక్రమాలు కొనసాగిస్తుందో వీళ్ళు కూడా తమకు పిల్లలు లేరని మరి మాకు ఒక అబ్బాయి కావాలో చదువుకుంటామని చెప్పి వెళ్ళి మరి ఇక్కడ ఒక యూట్యూబర్ సహాయంతో సీక్రెట్ కెమెరాలతోటి అందులోకి వెళ్ళి మరియు స్థానికుల సహకారం తీసుకొని వీళ్ళందరూ కూడా మూకుమ్మడిగా వాళ్ళ మీద దాడి చేసి పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత పోలీసులు వచ్చి పట్టుకున్నారు. మనం ఇదంతా పోలీసుల ఘనతగా భావించినాం. కానీ దాని వెనుక ఈ 3 సిస్టర్స్ మరి ఇక్కడ వీళ్ళ స్టింగ్ ఆపరేషనే ప్రధానంగా మనం గమనించవచ్చు. బయట కాపు కాసి కాలు చేతులు కట్టేసి స్టింగ్ ఆపరేషన్తో పిల్లల విక్రయ ముఠా ఆట కట్టించిన అక్కా చెల్లెళ్ళు పిల్లాడిని కొనుగోలు చేస్తామంటూ శోభారాన్ని ట్రాప్ చేసిన అక్షర ఫౌండేషన్ నిర్వాహకులు సీక్రెట్ కెమెరాలతో ఈ వ్యవహారం అంతా రికార్డింగ్ పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితులతో ధైర్యంగా పోరాడిన అనూష, ప్రత్యూష, శ్రీ వైష్ణవి శోభారాణి విచారణ అనంతరం వెలుగులోకి ఢిల్లీ, పూణే లింకులు అని చెప్పి ఏదైతే వీళ్ళు మరి స్వయంగా తమకు విషయం తెలిసిన తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చి మరి పోలీసుల ద్వారా చేయిస్తే అప్పటికే మన నిందితులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి, మరి అది నిజమో అబద్ధమో కూడా తామే తెలుసుకోవాలని చెప్పి వాళ్ళు స్వయంగా రంగంలోకి దిగి వాళ్ళే స్టింగ్ ఆపరేషన్ చేసి మరోవైపు ఏదైతే సీక్రెట్ కెమెరాలతోటి రికార్డింగ్ చేసి మరి వాళ్ళు పిల్లవాడిని కొనుగోలు చేస్తామని కొంతవరకు డబ్బులు కూడా ఇచ్చి మిగతా డబ్బులు ఇవ్వడానికి కూడా సిద్ధమై మరి వాళ్ళు బాబుని తీసుకురావడంతో మరి వాళ్ళ ముఠానందరి కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని పోలీసులకు అప్పగించిన ఏదైతే అక్షర ఫౌండేషన్ నిర్వాహకులైన మరి ఇక్కడ అనూష, శ్రీ వైష్ణవి, ప్రత్యూషల ధైర్యాన్ని మన అందరం కూడా అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇకపోతే ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే ఎవరేం చెబుతారో నేడే లోక్సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ సాయంత్రం 6:30 తర్వాత వెల్లడి అని చెప్పి ఎగ్జిట్ పోల్స్ కోసం మరి దేశమంతా కూడా ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితి. మరి ఏదైతే 4 తారీఖు రోజు ఫలితాలు రాబోతూ ఉన్నాయో దానికి సంబంధించి మరి ఇప్పటివరకు ఎగ్జిట్ పోల్స్ మీద నిషేధం ఉండడంతో
మరి ఈరోజు సాయంత్రం 6:30కు ఎగ్జిట్ పోల్స్ రాబోతూ ఉన్నాయి. ఇక గొర్రెల పథకం కుంభకోణం 700 కోట్లు ఏసీబీ దర్యాప్తులో బహిర్గతం. తాజాగా రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ CEO రామచంద్ర నాయక్ అరెస్టు అని చెప్పి ఇది కూడా మళ్ళీ పిఆర్ స్టంట్గా మనం భావించవచ్చు. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 నెలల వరకు కూడా ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేక మళ్ళీ ఇక్కడ వివాదం అవుతూ ఉన్నది. ఏదైతే మరి తెలంగాణ రాష్ట్ర గీతానికి సంబంధించి కానీ అదేవిధంగా లోగోలకు సంబంధించి కానీ ఏదైనా మరి వివాదం ప్రజల నుంచి వ్యతిరేక విమర్శలు వస్తున్న నేపథ్యంలో వాళ్ళ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఏదో ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి దీన్ని తన తాబేదారు పత్రికలతోటి మన ముందు నిలపడం వీళ్ళకు మరి సర్వసాధారణంగా మారిన అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఈ మేడిగడ్డకు పరీక్షా కాలం ఇన్వెస్టిగేషన్లపై 4-5 నెలలు పట్టే అవకాశం. 3 సంస్థల నిపుణులతో పరిశీలనకు సంప్రదింపులు. తాత్కాలిక మరమ్మతులకు జూన్లో వచ్చే ప్రవాహాలతో ఆటంకం అని చెప్పి ఏదైతే మరి ఇప్పటివరకు నిర్లక్ష్యం వహించిందో మేడిగడ్డ ప్రాజెక్టు మీద మరి ఆ నిర్లక్ష్యానికి మూల్యం చెల్లించాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని మరి ఏ విధంగా బయటపడాలని చెప్పి తన తాబేదారు పత్రికలతోటి మరి ఇన్వెస్టిగేషన్లకు టైం పడుతుంది, దీనికి టైం పడుతుంది అంటే ప్రభుత్వ తప్పిదం ఏమి లేదు. మరి దీనికి ఏదైతే టెక్నికల్ ప్రాబ్లం తోటే ఆగింది అని చెప్పి ఇప్పుడు ఖరీఫ్లో కూడా నీటిని నిల్వ చేసే మరి అవకాశం లేదు. గతంలో ఏదైతే 5 నెలల పాటు మరి తాత్సారం చేసిర్రో దాంతో ఇప్పుడు మరమ్మతులకు ఒకవైపు జూన్లో వరదలు వస్తాయి, తక్షణమే మరమ్మతులు చేపట్టండి అని చెప్పి వాళ్ళు జనవరి ఫిబ్రవరి నుంచే మరి బీఆర్ఎస్ నేతలు మొత్తుకుంటున్నా కూడా ఇప్పటి వరకు స్పందించిన ప్రభుత్వం ఇప్పుడు మరమ్మతులకు మరి ఏదైతే జస్టిస్ కమిషన్ ఆదేశంతో మరమ్మతులకు పూనుకున్నదో మరి ఇది జూన్ రానే వచ్చింది. ఈ జూన్ మొదటి వారంలోనే వరదలు వచ్చే అవకాశం ఉన్నాయి కాబట్టి ఇక్కడ మరమ్మతులకు ఆటంకాలు కలుగుతాయంటే దాన్ని మరి ఏదైతే తన తాబేదారు పత్రిక ఇక్కడ మేడిగడ్డకు పరీక్షా కాలం అని చెప్పి ఇన్వెస్టిగేషన్లకు టైం పడుతుంది, దీనిలో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పిదం ఏమీ లేదని చెప్పి కప్పిపుచ్చే ప్రయత్నంలో భాగంగా రాసిన వార్తను మనం ఇక్కడ గమనించవచ్చు. కోలాహలంగా కొండగట్టు అంజన్న సన్నిధి. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు అంజన్న ఆలయంలో హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శుక్రవారం సాయంత్రం నుంచి హనుమాన్ మాలదారులు విరమణ కోసం క్షేత్రానికి వేల సంఖ్యలో తరలివచ్చారు. స్వామి దర్శనం కోసం క్యూ లైన్లో బారదిలారు. రాత్రి 10 గంటలు దాటిన తర్వాత కూడా వేల సంఖ్యలో నిరీక్షిస్తూ ఉన్నారు. వారి భజనలతో క్షేత్రం శ్రీరామనామ స్మరణతో మారుమోగింది. జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా రాత్రి వేళ ఆలయానికి వచ్చి ఏర్పాట్లను పరిశీలించాలని చెప్పి ఈరోజు ఏదైతే మరి ఇక్కడ హనుమాన్ జయంతి కార్యక్రమం ఉన్నదో దానికి సంబంధించి హనుమాన్ మాలదారులు అందరూ కూడా నిన్నటి రోజునే కొండగట్టుకు చేరుకున్నారు. మరి పెద్ద ఎత్తున ఇక్కడ క్యూ లైన్లలో ఉన్న పరిస్థితి, అదేవిధంగా మాలధారణ చేసిన వాళ్ళందరూ కూడా ఇక్కడ పెద్ద జయంతిని పురస్కరించి మాల విరమణ చేస్తారు. కొండగట్టు పుణ్యక్షేత్రం భక్తుల మరి భజనలతోటి మారుమోగుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఆంధ్రజ్యోతి దినపత్రిక విషయానికి వస్తే అదే గొర్రెల పంపిణీకి సంబంధించి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే లీక్ ఇస్తుందో దానికి సంబంధించి ఇటు ఈనాడు పత్రిక ఇటు ఆంధ్రజ్యోతి పత్రిక మీరు రోజు గమనిస్తూ ఉండండి. ఏదైనా ఒక అంశం మీద విమర్శలు లేదంటే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నది అన్న నేపథ్యంలో వెంటనే ఒక అంశానికి సంబంధించిన మరి ఇక్కడ తెర మీదకి వస్తుంది. అది కూడా ప్రస్తుతం జరుగుతున్న అంశానికి సంబంధించింది కాదు, అది మరి గతంలో నుంచి నానుతున్న సంఘటనకు సంబంధించి మొన్నటి వరకు చూసినాం. ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని 2-3 రోజులు లీకులతోటి మరి పతాక శీర్షికల్లో ప్రచురించిండు. మళ్ళీ ఈరోజు గొర్రెల పథకాన్ని అని చెప్పి ముందుకు తీసుకొచ్చిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇది కేవలం ప్రజల దృష్టిని మరల్చడం కోసం పిఆర్ స్టంట్లో భాగంగా వేసిన వార్త, తాబేదారు పత్రికలు వేసిన వార్తను మనం గమనించవచ్చు. ఇకపోతే నేటితో తెర. సార్వత్రిక ఎన్నికల చివరి దశ నేడే. వారణాసి సహా 57 కీలక స్థానాల్లో పోలింగ్. కమల్నాథ్ల భవితవ్యానికి అగ్ని పరీక్ష. యూపీలో ఇండి కూటమి నుంచి గట్టి పోటీ అని చెప్పి ఈరోజు మరి జరిగే 7వ విడత ఎన్నికలు చివరి ఎన్నికలుగా మనం ఇలా చివరి విడత ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఈ రోజుతోటి మరి పార్లమెంట్ ఎలక్షన్లకు తెరబడనున్నది. 4వ తేదీన మరి అభ్యర్థుల భవితవ్యం అదేవిధంగా పార్టీల భవితవ్యం తేలనున్నది. ఇకపోతే అక్టోబర్లో పంచాయతీ ఎన్నికలు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా అప్పుడే రుణమాఫీ పూర్తయ్యాకే నిర్వహించే అవకాశం అని చెప్పి మరి ఇక్కడ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మరి జూన్లోనే నిర్వహిస్తామని చెప్పి ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో మరి ఏదైతే బీసీ రిజర్వేషన్ల అంశం, బీసీల రిజర్వేషన్లు పెంచాలని, బీసీకరణ త్వరగా చేపట్టి బీసీ సంఖ్యకు అనుగుణంగా మరి రిజర్వేషన్లను పెంచాలని డిమాండ్ వస్తున్న నేపథ్యంలో మరోవైపు ఆగస్టులో ఏదైతే రుణమాఫీ చేస్తామని చెప్తా ఉన్నారో ఆ రుణమాఫీ తర్వాతనే మరి ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నది. అందులో భాగంగా మరి అక్టోబర్లో నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఇక్కడ మరి మనం గమనించవచ్చు. దానికి సంబంధించి మరి
ఏదైతే వచ్చే నెల 3-4 తేదీలలో ఇటు మండల పరిషత్ కానీ అదేవిధంగా జిల్లా పరిషత్తుల పదవీ కాలం కూడా పూర్తి కాబోతూ ఉన్నది. ఇప్పటికే గ్రామ పంచాయతీలకు సంబంధించిన పదవీ కాలం ముగిసింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ వరకు కూడా స్పెషల్ ఆఫీసర్ల పాలనే సాగనున్నట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. డబ్బుకు వ్యవస్థ దాసోహం, వ్యవస్థాగత భ్రష్టత్వానికి నిలువటద్దం. పూణే యాక్సిడెంట్ కేసు 2 ప్రాణాలను బలిగొన్న నిందితుడికి గులాములుగా మారిన రాజకీయ నాయకులు, పోలీసులు, వైద్య నిపుణులు అడుగడుగున కేసును నీరుగార్చేందుకు తీవ్ర ప్రయత్నాలు. పూణే పోలీస్ కమిషనర్ డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఫోన్. ఈ కేసులో చూసి చూడనట్టు పోవాలంటూ సలహా. ఏసీబీ కుర్చీలో కూర్చోబెట్టి నిందితుడికి పోలీసుల మర్యాదలు, రక్త నమూనా మార్చేసి తప్పుడు నివేదిక ఇచ్చిన వైద్యులు అని చెప్పి ఏదైతే మరి డబ్బుకు వ్యవస్థలు దాసోహం అవుతున్నాయని చెప్పి వ్యవస్థాగత భ్రష్టత్వానికి నిలుటద్దం పూణే యాక్సిడెంట్ కేసు అని ఏదైతే పూణేలో యాక్సిడెంట్ చేసిండో ఆ పిల్లవాడిని మరి ఆయనకు రాచ మర్యాదలు చేసిర్రు పోలీస్ స్టేషన్లో. అదేవిధంగా స్వయంగా రాజకీయ నాయకులే మరి ఆ పోలీసులకు ఫోన్ చేసి వాళ్ళను చూసి చూడనట్టుగా వదిలేయాలని చెప్తే పోలీసులు ఈ విధంగా చేస్తూ ఉన్నారని ఎక్కడ చూసుకున్నా కూడా ఇక్కడ ప్రభుత్వానికి అనుకూలంగా పోలీసు వ్యవస్థ పనిచేస్తూ ఉన్నది, ప్రజల సంక్షేమం కోసం కాదనేది మనం గమనించవచ్చు. అది ఎక్కడ చూసుకున్నా కూడా అదే అయితే ఉన్నది. ఏదైతే మరి ఇక్కడ అధికార దుర్వినియోగం పాల్పడే కొన్ని రకాల ప్రభుత్వాలు ఉన్నాయో వాళ్లకు ఖచ్చితంగా పోలీసు వ్యవస్థని అడ్డం పెట్టుకొని చేస్తున్న పరిస్థితులు. అందులో భాగంగా రాజకీయ నాయకులు తమ కక్ష సాధింపుకు పోలీస్ డిపార్ట్మెంట్ విన్నే ప్రధానంగా ఆధారపడుతూ ఉన్నారు. ఒకవైపు అక్రమ కేసులు పెట్టించడం అయితేంది, లేదంటే తమ వాళ్ళు కేసుల్లో ఇరుక్కున్నప్పుడు వారిని కేసుల నుంచి తప్పించడానికి, అదేవిధంగా తమకు పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా గలం వినిపించే వారి ఇండ్లను కూల్చడానికి కూడా పోలీసులని అడ్డం పెట్టుకుంటున్న పరిస్థితులను మనం ఇక్కడ గమనించవచ్చు. ఎక్కడ చూసుకున్నా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అనేది మాత్రం దాని అధికార దుర్వినియోగం పాల్పడుతున్నా అనే విషయాన్ని మాత్రం ప్రధానంగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక ట్యాపింగ్ కేసు సిబిఐకి ఇవ్వాలి, రేవంత్కు పౌరుషం ఉంటే కేసీఆర్పై చర్యలు తీసుకోవాలి. ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ధర్నాలో ఎంపీ లక్ష్మణ్ అని చెప్పి మరి ఇక్కడ అందరితో పాటు అయితే బీజేపీతో పాట నడుస్తూ ఉన్నది. ఇక్కడ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించి ప్రజలకు ఏదైతే 6 గ్యారంటీలను అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన 420 హామీలను మెడలు వంచి చేయించాల్సింది పోయి ఎలాగూ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇక్కడ ఎన్నికల తర్వాత లేదా కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తమలో విలీనం కాబోతుందన్న ధీమాతోనో ఏమో కానీ రేవంత్ రెడ్డి మీద మరి ప్రభుత్వ పాలనకు సంబంధించిన విమర్శలు విడిచిపెట్టి ఇక్కడ కేసీఆర్ను అనగదొక్కడానికే బీజేపీ ప్రయత్నిస్తున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక స్థానిక వార్తల విషయానికి వస్తే కడుపు కోతలను అరికట్టండి, సాధారణ ప్రసవాలు అయ్యేలా చూడాలి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ నమస్తే తెలంగాణ కథనానికి స్పందన, ప్రైవేటు దవాఖానలపై దృష్టి పెట్టాలని చెప్పి ఆదేశమని నిన్న రోజున ఏదైతే మళ్ళీ పెరిగిన కడుపు కోతలు అని చెప్పి నమస్తే తెలంగాణ దినపత్రిక కథనాన్ని ప్రచురించిందో దానికి స్పందించిన దామోదర్ రాజనరసింహ ఎవరైతే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నాడో కడుపు కోతలను అరికట్టండి అని చెప్పి ప్రైవేట్ దవాఖానల మీద అంటే అవసరం లేకున్నా కూడా ఆపరేషన్లు చేసేవారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితులను మనం గమనించవచ్చు. ఇక గుట్టలుగా చేనేత వస్త్రాలు 6 నెలల నుంచి సంఘాల్లోనే 20 కోట్ల పైగా విలువైన వస్త్రాలు. సర్కారు చోద్యం నేదన్న దైన్యం. కేసీఆర్ సర్కారు ఉన్నంత వరకు సజావుగా కొనుగోలు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచే తిప్పలు. పట్టని టెస్కో డిసెంబర్ నుంచి ఖరీదు బంద్. ఉమ్మడి జిల్లాలోని సంఘాల్లో పేరుకుపోయిన నిల్వలు, నిలిచిపోయిన మగ్గాలు. ఆందోళనలో కార్మికులు సర్కారు ఆదుకోవాలని వేడుకోలు అని చెప్పి చేనేత కార్మికుల దుస్థితి ఈ విధంగా ఉన్నది. ఏదైతే ప్రభుత్వం మరి యూనిఫామ్ల కోసం అదేవిధంగా వివిధ అవసరాల కోసం మరి ప్రతి నెల కొనుగోలు చేసే వస్త్రాలన్నింటినీ కూడా అక్కడనే నిలిచిపోయినాయి. 20 కోట్లకు పైగా విలువైన వస్త్రాలు ఇక్కడ సహకార సంఘాల్లోనే చేనేత సహకార సంఘాల్లోనే నిలిచిపోయినాయి. దాంతో మరి కార్మికులందరూ కూడా రోడ్డున పడే పరిస్థితి దాపురించింది అని చెప్పి చెప్తున్న అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. దారులన్నీ కొండగట్టు వైపే. 2వ రోజు పోటెత్తిన భక్తులు ఘనంగా హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలని చెప్పి మరి ఏదైతే హనుమాన్ జయంతికి సంబంధించి మరి ఇక్కడ కొండగట్టు ప్రతిష్టాత్మకంగా ఆంజనేయ స్వామి దేవాలయం ఉన్నది. రాష్ట్రంలోని నలుమూలల నుంచి కూడా ఇక్కడ మరి ఏదైతే ఆంజనేయ స్వామి జయంతి ఉన్నదో ఆ జయంతి, చిన్న జయంతి పెద్ద జయంతి అని 2 జయంతులు జరుగుతాయి. ఈ రోజున హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవం జరుగుతూ ఉన్నది. దీనికి భారీ ఎత్తున భక్తులతో పాటు హనుమాన్ మాలదారులు కూడా పెద్ద సంఖ్యలో హాజరవుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక ఎంపీఓ వేధింపులపై విచారణ. కార్యదర్శులతో మాట్లాడిన జెడ్పీసీఈఓ సురేష్ లిఖితపూర్వకంగా ఫిర్యాదుల స్వీకరణ. మంత్రిమండలి ఎంపీఓ ఎండీ అరీఫ్ హుస్సేన్ తమకు వ్యక్తిగత పనులు చెబుతూ వేధిస్తున్నాడని 34 మంది పంచాయతీ కార్యదర్శులు గురువారం అదనపు కలెక్టర్ డిపిఓకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో వారి ఆదేశాల మేరకు శుక్రవారం జెడ్పీసీఓ నరేష్ స్థానిక ఎంపీఓ కార్యాలయంలో విచారణ చేపట్టారు. కార్యదర్శులను పిలిచి ప్రత్యేకంగా మాట్లాడి వివరాలు సేకరించారని చెప్పి ఇక్కడ మంత్రి మండలానికి సంబంధించిన
పంచాయతీ కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎంపీఓ వేధిస్తున్నాడని, ఆయన వేధింపులు భరించలేక మరి ఇక్కడ ఏదైతే అదనపు కలెక్టర్కు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, అదేవిధంగా డిపిఓలకు ఫిర్యాదు చేసిండ్రు. వీళ్ళు మూకుమ్మడిగా వెళ్ళి మరి వాళ్ళందరూ కలిసి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో నిన్నటి రోజున సిఇఓ నరేష్ మరి వాళ్ళ మీద విచారణ చేపట్టిన, ఆయన మీద వీళ్ళ దగ్గర నుంచి లిఖితపూర్వకంగా కూడా మరి ఇక్కడ సేకరించిండు. ఏవైతే మరి వాళ్ళ వాంగ్మూలాలన్నింటినీ కూడా సేకరించిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఉద్యోగ విరమణ రోజున మహత్తర నిర్ణయం, మరణానంతరం దేహదానానికి చంద్రపాల్ అంగీకారం. సుదీర్ఘకాలం సింగరేణిలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన కోల్ ఇండియా కళాకారుడు చంద్రపాల్ మహత్తర నిర్ణయం తీసుకున్నాడు. సింగరేణి రామగుండం RG3 డివిజన్ OC1లో ఈపీ ఆపరేటర్గా పనిచేసి శుక్రవారం ఉద్యోగ విరమణ పొందాడు. 37 ఏళ్లుగా సింగరేణిలో పనిచేస్తూ సంస్థ కార్మికులతో చంద్రపాల్ అవినాభావ సంబంధం ఏర్పరచుకున్నాడు. తన మరణానంతరం దేహాన్ని మెడికల్ కాలేజీకి దానం చేస్తానని ప్రకటించి అందరికీ స్ఫూర్తిగా నిలిచాడు. చంద్రపాల్ కోల్ ఇండియా స్థాయిలో సింగరేణికి పథకాలు సాధించి పెట్టాడు. చంద్రపాల్ను సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులు అభినందించి అభినందన పత్రం అందజేశారు. స్మైల్ ప్లీజ్ లాఫింగ్ క్లబ్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారని చెప్పి ఏదైతే సింగరేణి కార్మికుడు చంద్రపాల్ అని, ఈయన సింగరేణి కార్మికుడు, ఈయన మరి ఒక కళాకారుడు కూడా. అదేవిధంగా ఏదైతే సింగరేణిలో మరి సింగరేణి క్రీడా విభాగంలో మరి ఏదైతే కల్చరల్ విభాగం తరఫున కోల్ ఇండియా స్థాయిలో పాల్గొని ఈయన గోల్డ్ మెడల్స్ సాధించిన పరిస్థితి. ఈయన నిన్నటి రోజున పదవి విరమణ చేసిండు. ఈ పదవి విరమణ సందర్భంగా మరి తన దేహాన్ని దానం చేసిండు. ఏదైతే మెడికల్ కాలేజీలకు విద్యార్థుల చదువుల కోసం మరి మృతదేహాలు ఏదైతే అవసరం ఉంటాయో వాటిని ఇలాంటి దాతలు ఇస్తేనే ఆ విద్యార్థులకు మరి వాటి మీద పరిశోధనలు చేసే అవకాశం ఉంటాయి. కాబట్టి సదాశయ ఫౌండేషన్ వాళ్ళు మరి ఇక్కడ ఏదైతే అవగాహన కల్పిస్తూ ఉన్నారు, దేహదానం పైన అయితేంది, అదేవిధంగా అవయదానం మీద, నేత్రదానం మీద అవగాహన కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరి దీనికి ఇన్స్పైర్ అయిన చంద్రపాల్ తన మరణానంతరం తన దేహాన్ని మెడికల్ కాలేజీకి ఇవ్వడానికి ఆయన అంగీకారం తెలపడం మనందరం కూడా అభినందించదగ్గ విషయం. ఈయన స్వయంగా కళాకారుడు, ఈయన స్మైలింగ్ లాఫింగ్ క్లబ్ అని, అదేవిధంగా ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అని చెప్పి ఒక సంస్థను కూడా రన్ చేస్తూ ఉన్నాడు. ఈ రెండు సంస్థలను ఒకవైపు లాఫింగ్ క్లబ్ పేరుతోటి అందరికీ వినోదాన్ని పంచుతూ ఉన్నాడు, మరోవైపు ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అని చెప్పి సమాజంలో మరి ప్రజలను చైతన్యవంతులను చేయడం కోసం కూడా ఆయన ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. ఒక కళాకారునిగా ఆయన ప్రతిభను మనం ఇక్కడ గమనించవచ్చు. కోల్ ఇండియా స్థాయిలోనే కాదు, అనేక నాటకాలు అదేవిధంగా షార్ట్ ఫిల్ముల్లో కూడా నటించి ఒకవైపు వినోదం పంచుతూ ఉన్నాడు. వినోదం పంచడమే కాదు, మరి సక్సెస్ఫుల్ తండ్రిగా మరి తన పిల్లలను పెంచిండు, సక్సెస్ఫుల్ ఉద్యోగిగా మరి 37 సంవత్సరాల పాటు సింగరేణిలో ఆయన సేవలు అందించి నిన్నటి రోజున మరి పదవి విరమణ చెంది మరి పదవి విరమణ పొందడంతో పాటు తన దేహాన్ని దానం చేసి ఈరోజు ప్రజలందరికీ ఆదర్శంగా నిలిచినటువంటి చంద్రపాల్ను మరి టీజీ తరఫున ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన శేష జీవితం అంతా కూడా ఆయుర ఆరోగ్యాలతోటి గడపాలని చెప్పి ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.